లెవెల్లో చూస్తారండి వరల్డ్ ఓవర్. సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళు, సింగపూర్ వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్కి మేము పెట్టుబడులు పెట్టాము, వాళ్ళతో ఇంకా ఫ్యూచర్ అనేది ఉండదు ఆంధ్రప్రదేశ్ కంటే, అంటే ఇట్ విల్ గివ్ ఎ రాంగ్ ఇంపాక్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో దానికోసము అవన్నీ సెటిల్ చేసుకునేకి, మరీ రికవర్ చేసుకొని వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేదానికి ఈ పర్యటన చేయడం జరిగింది. దాని భాగంగా ప్రెసిడెంట్ ఆఫ్ సింగపూర్, ఎక్స్ ప్రెసిడెంటు, దెన్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ మినిస్టరు, హోమ్ మినిస్టరు, వీళ్ళందరినీ కూడా కలచడం జరిగింది. సో రిలేషన్స్ హ్యావ్ కమ్ బ్యాక్ టు నార్మల్. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ దిస్ సింగపూర్ టూర్. ప్రతి ఒక్కరితో సార్ చంద్రబాబు గారు హీ హాజ్ హ్యాడ్ సో మచ్ పేషెన్స్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అనమాట. ప్రతి ఒక్క సబ్జెక్టు ఏం జరిగింది, ఎట్లా, ఏమి ఇప్పుడు ఫ్యూచర్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ ఏమి, హౌ వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ వాట్ సపోర్ట్ వీ రిక్వైర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళకి అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం. వాళ్ళు కూడా చాలా రీసెర్చ్ చేయడం, ప్రతి ఒక్కరు ఊరికైతే పోయి అట్లా కూర్చొని కాదండి, దే హ్యాడ్ ఫుల్ డీటెయిల్స్. ప్రెసిడెంట్ ఆఫ్ సింగపూర్తో పోయి కూర్చొంటే ఇట్ వాస్ షాకింగ్ టు నో సో మచ్ ఇన్ డీటెయిల్స్ అబౌట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ కానీ, మనం చేసే విధానాలు కానీ, ప్రతి ఒక్క పాయింట్ హీ వాజ్ ఎక్స్ప్రెసింగ్ ఫ్రమ్ హిస్ సైడ్ అనమాట. సో ఓవరాల్ గవర్నమెంట్స్తో we were able to convince, and the future will be very good relationship with Andhra Pradesh andi. That was the biggest achievement I would say. ఇదే కాకుండా దాదాపు లోకేష్ గారు, చంద్రబాబు గారు CEOస్తో ఆర్ బిజినెస్ పీపుల్తో దాదాపు 30 పైన ఉంటుంది నాకు తెలిసి మీటింగ్స్, 1-to-1 మీటింగ్స్ జరగడం జరిగింది. వేరియస్ థింగ్స్ దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ హౌ దే ఆర్ గోయింగ్ టు డూ, how they'll be interested to have tie-up with Andhra Pradesh అనుకోండి, వేరియస్ సెక్టార్స్ లైక్ ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి తీసుకోండి, లేకపోతే ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్మెంట్ విషయంలో కానీ, లేకపోతే పోర్ట్స్ డెవలప్మెంట్ విషయం, ఎందుకంటే మనకు కోస్ట్ లైన్ చాలా పెద్ద కోస్ట్ లైన్ ఉంది. సో ఈ డెవలప్మెంట్స్ విషయంలో కానీ, లేకపోతే అమరావతి గురించి డెవలప్మెంట్ విషయంలో కానీ, ఇట్లాంటివన్నీ కూడా డిస్కషన్స్ జరగడం జరిగింది. వేరియస్ పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్ మన విజన్ ఏమి, ఈ 5 yearsకి ఏమి, 47కి ఏం చేయాలా అనే ఉద్దేశంతో చంద్రబాబు గారు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆల్ ఎంటర్ప్రెన్యూర్స్, బిజినెస్ పీపుల్ వర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు డూ సంథింగ్ ఆర్ అదర్ ఫర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి. అండ్ ఇదే కాకుండా దాదాపు 3 రౌండ్ టేబుల్స్ జరిగినాయి. సైట్ విజిట్స్, మేజర్ సైట్ విజిట్స్ లైక్ పోర్ట్ సిటీకి పోవడం జరిగింది. పోర్ట్ సిటీలో మీరు అసలు పోతే స్టన్ అవుతారు. న్యూ పోర్ట్ సిటీ దట్ దే హావ్ బిల్డ్, అసలు ఒక మనిషి కనపడాడు అండి దాంట్లో. మొత్తం AI డ్రివెన్ థింగ్స్, ఈవెన్ కంటైనర్స్ లిఫ్టింగ్ నుంచి ఒక్కడు కనపడడం మనిషి. అంత CCTV కంట్రోల్ రూమ్లో అసలు ఎవరిని అలౌ చేయరనమాట. చంద్రబాబు గారు వచ్చారని చెప్పి దే అలౌడ్ అస్. యు ఆర్ ఏబుల్ టు సీ, విజువలైజ్ అండి. అసలు ఎక్కడికో అంటే మనము చూస్తుంటాం మూవీస్లో లేటెస్ట్ రోబోవి అట్లాంటివన్నీ, అవన్నీ ఊరికే రియాలిటీ అనుకుంటాం, ఐ మీన్ ఆ మినిట్లో అనుకుంటాం, బట్ ఇక్కడ రియలిస్టిక్లీ దే ఆర్ డూయింగ్. సో ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్, హౌ దే ఆర్ డూయింగ్ అనేది మాకు కానీ బ్యూరోక్రాట్స్ కానీ అర్థమయ్యేకి, మనం కూడా ఎట్లా చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది అనే దానికి ఈ సైట్ విజిట్స్ హ్యాస్ హెల్ప్డ్ అస్ ఎ లాట్. ఇదే కాకుండా స్పోర్ట్స్ స్కూల్కి పోవడం, అక్కడ ఏ రకంగా మెడల్స్ తెచ్చుకునేకి ఆ గవర్నమెంట్కి ఏ పర్టికులర్ ఏరియా ఎట్లా కాన్సన్ట్రేట్ చేస్తారు, ఏ విధానం ఉంటుందని చెప్పి అక్కడ దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్. తర్వాత పెట్రోకెమికల్ కాంప్లెక్స్, మనం పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పోతే జనరల్గా ఏదైనా ఫ్యాక్టరీస్ కానీ పోతే అంటే ఇట్ విల్ బి లుకింగ్ నాట్ లైక్ ఎ షోకేస్. ఇక్కడైతే షోకేస్లో పెట్టినట్లు ఉంది, అది అంత పెద్ద ప్లాంట్ షోకేస్లో ఉన్నట్లు ఉంటుందన్నమాట. సో ఇట్లాంటివన్నీ సైట్ విజిట్స్ was able to, we were able to understand, because BPCL మనకి రామాయపట్నంలో వస్తూ ఉంది, దగ్గర 1,00,000 కోట్ల పెట్టుబడులు, హౌ వీ కెన్ డూ, వాట్ దేర్ ప్లాన్స్ ఆర్. మనకి ఒక నాలెడ్జ్ ఉంటే మనము అడిగేదానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి దట్స్ అ బిగ్ థింగ్. గ్రీన్ ఎనర్జీ అండ్ గ్రీన్ హైడ్రోజన్ గురించి కూడా చాలా పిచ్చింగ్ చేయడం జరిగింది. గ్రీన్ హైడ్రోజన్ అండ్ దాని తర్వాత గ్రీన్ అమోనియా, ఎందుకంటే ఫ్యూచర్ ఇస్ సో బ్రైట్ ఇన్ దిస్ ఏరియాస్ కాబట్టి మనకి ఏ రకంగా గ్రీన్ అమోనియా ఎక్స్పోర్ట్ చేసేదానికి ఏమేం చేయాలా, ఫెసిలిటీస్ ఎట్లా ప్రొవైడ్ చేయాలా,
అనే విధానం మనము అర్థం చేసుకోగలి తర్వాత రేపు పొద్దున్న మనం బిల్డ్. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ తెలుసు, రాష్ట్రం 1 year అయింది మన గవర్నమెంట్ వచ్చి, ఎన్డీఏ ప్రభుత్వం. చాలా పనులు చేశాం 1 yearలో. చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఉండడం అనేది మనం అందరూ వీ షుడ్ బీ వెరీ ఫార్చునేట్ అండి. 13 monthsలో వేరియస్ థింగ్స్ చేశాం. చాలా కష్టపడుతున్నారు చంద్రబాబు గారు. ఈ మధ్య సింగపూర్ పోయేప్పుడు కూడా మిడ్నైట్ ఫ్లైట్ సార్ది, మనమంతా 12 o'clock బయలుదేరాం. అక్కడ కూడా ఇంత నోట్స్ తెచ్చుకున్నారు సార్. ఎప్పుడు పండుకున్నారో ఎప్పుడు లేసారో కూడా తెలియదు అనమాట. 6 o'clock ల్యాండ్ కావడం జరిగింది, వెంటనే ప్రోగ్రామ్స్. దాని తర్వాత వాళ్ళు తెలియ అబౌట్ సింగపూర్ థింగ్స్. అంటే ఈజ్ అ వెరీ స్పెషల్ పర్సన్ అండి చంద్రబాబు గారు. ఐ థింక్ ఇట్స్ ఎ డిఫరెంట్ జీన్స్ ఆల్ టుగెదర్. సార్కి ద వే హీ వర్క్స్, నేను ఇంకా క్లోజ్గా మానిటర్ చేస్తున్నా, వాడి క్లోజ్గా దగ్గరలో ఉంటావు కాబట్టి నేను చూస్తుంటా. ఎక్స్ట్రాడినరీ అండి. అట్లాంటి లీడరు మన పక్కనుండే ఇంట్లో వాళ్ళకి మనకు వాల్యూ తెలియదు అంటారు చూడండి, అట్లా మన రాష్ట్రానికి ఆయన ఒక అసెట్, ఒక లీడర్. అట్లా లీడర్ ఉంటే ఆ స్టేట్ ఎంత గ్రో అవుతుంది అనేది యూ విల్ సీ ఇన్ ద కమింగ్ ఇయర్స్ అండ్. సో వీ షుడ్ బీ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్, చంద్రబాబు గారు లాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ మనకి ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మనం అందరం చాలా అదృష్టంగా చేసినారని నేను భావిస్తా. చాలామంది కూడా భావిస్తున్నారు. నేను ఎందుకంటే డోర్ టు డోర్ కూడా పోతున్నా కాబట్టి అందరు కూడా అదే భావిస్తున్నారు. ఇంకా లోకేష్ గారి గురించి చెప్తే, ఫ్యూచర్ లీడర్, ఆర్ ఫ్యూచర్, పార్టీ ఫ్యూచర్, ఈజ్ ఎ గ్రేట్ లీడర్. ఏదైతే మనము డిస్కషన్స్ చేస్తుంటామో ఆర్ ఎంగేజ్మెంట్స్ విత్ బిజినెస్ పీపుల్ కానీ వేరియస్ పీపుల్స్ని కల్చడంలో విధానము, ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కానీ, ఆయన విధానం కానీ ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తారు. ఎంత నాలెడ్జ్, ఎంత డెప్త్ ఉంటుంది నాలెడ్జ్. ఏదైనా సబ్జెక్ట్ తీసుకుంటే కూడా ఎక్స్ట్రాడినరీ డెప్త్ ఉంటుంది దాంట్లో. అదే కాకుండా అంత హైలీ ఎడ్యుకేటెడ్, లైక్ స్టాన్ఫర్డ్ నుంచి హ్యాపీగా, నేను ఎప్పుడు చెప్తుంటా, హ్యాపీగా లైఫ్ కొనసాగించవచ్చు. బట్ హీ హాస్ కమ్ ఇన్ టు ఎ టఫర్ లైఫ్. పొలిటికల్ సిస్టంలో కానీ పాలిటిక్స్లో రావడం అనేది అంత ఆషామాషి కాదండి. చాలా ఓర్పు, సహనం ఉండాలా. సో ఫ్యూచర్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ అవర్ లీడర్ లోకేష్ గారు. మనకి ఈ మధ్యకాలంలో మీరు చూసాం, మనం సింగపూర్ పోవడం జరిగింది చంద్రబాబు గారితో, లోకేష్ గారితో, నారాయణ గారితో. ముఖ్యంగా ఎందుకు సింగపూర్కి పోవాల్సి వచ్చిందంటే, లాస్ట్ ప్రభుత్వం 2019 నుంచి 24లో చాలా హారిబుల్ ఉండేదండి. సిచ్యువేషన్ చాలా ప్యాథటిక్గా చేసేశారు. వరల్డ్ ఓవర్, ఎస్పెషలీ ఫార్ ఈస్ట్లో నాకు చాలామంది బిజినెస్ పీపుల్ కలిసినప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట, ఎక్కడైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, బట్ ఆంధ్ర రాష్ట్రంకి మాత్రం పోవద్దండి అని చెప్పే ఇది. దట్ వాజ్ ద డెసిషన్ టేకెన్ బై ప్రీవియస్, ఈ 2019 నుంచి 24 వాళ్ళ పాలనలో డెసిషన్ తీసుకున్న ఎంటర్ప్రెన్యూర్స్, బిజినెస్ పీపుల్, ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా. దాని భాగంగా సింగపూర్ గవర్నమెంట్ పైన కూడా మీ అందరికీ తెలుసు, లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళకి లేనిపోని ఇష్యూస్ అంతా చెప్పడము, అంటే ఎంఓయూ చేసిన విధానం కానీ, లేకపోతే ఏదో బ్రైబ్ తీసుకున్నామనో, కరప్షన్ అనో, ఏవేవో చేసి వాళ్ళపైన ఇన్వెస్టిగేషన్స్ చేయడము. సో దే వర్ వెరీ వెరీ అప్సెట్. అసలు సింగపూర్ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్తో ఇంకేమీ ఫ్యూచర్లో చేయరాదనుకునే డెసిషన్ తీసుకున్నారు. యాక్చువల్గా మన సింగపూర్కి పోయే ముందు చంద్రబాబు గారు చాలా హోంవర్క్ చేయాల్సి వచ్చింది, లేకపోతే అపాయింట్మెంట్స్ కూడా వచ్చేది కాదు ఎవరితో కూడా. ప్రీవియస్ ఫ్యూ మంత్స్ బ్యాక్ కొంతమంది బ్యూరోక్రాట్స్ పోవడము, డిస్కస్ చేయడము, కన్విన్స్ చేయడము, చంద్రబాబు గారు లీడర్షిప్ గురించి మరీ
వాళ్ళకంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దెన్ దే యాక్సెప్టెడ్ టు గివ్ అపాయింట్మెంట్స్. అండ్ దెన్ ఎందుకంటే సింగపూర్ అనేది ఆ కంట్రీని చాలా హై లెవెల్లో చూస్తారండి వరల్డ్ ఓవర్. సింగపూర్ గవర్నమెంట్ విధానం మనము అర్థం చేసుకోగలి తర్వాత రేపు పొద్దున్న మనం బిల్డప్ చేసుకునేకి పోర్ట్స్లో ఏమేమి పెట్టాలనేది వీ వర్క్ త్రూ. సో ఇవన్నీ కూడా ఇట్స్ అ బిగ్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్. ఎందుకంటే సింగపూర్ గవర్నమెంట్ మన పైన ఉండే నెగిటివిటీని అంతా పోగొట్టుకొని దే ఆర్ గోయింగ్ టు వర్క్ టుగెదర్, వీఆర్ గోయింగ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ విల్ ఫ్లో అండి. ఇప్పటికే నేను 10 లక్షల కోట్లు పెట్టుబడులు మన రాష్ట్రానికి కన్ఫర్మ్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా గ్రౌండ్ చేసేకి ఏమేం ప్లాన్ చేయాలా, వీక్లీ రివ్యూస్ ఏమి, 2 వీక్స్ వన్స్ ఏం రివ్యూ చేయాలా, సార్ కూడా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకటి కన్ఫర్మేషన్ కావడము, క్యాబినెట్ నుంచి అప్రూవల్ కావడం, బట్ అది గ్రౌండ్ అయితే ఇట్ విల్ బీ మోర్ రియలిస్టిక్లీ. ఊకే మనకు ఫిగర్సే కాకుండా గ్రౌండ్ కావాలా. సో దానికి వీ హవ్ బీన్ వర్కింగ్. దాదాపు 10 లక్షల కోట్లు అంటే ఆషామాషి కాదండి. లాస్ట్ 2014 నుంచి 24లో ప్లానింగ్ బోర్డ్తో ప్లానింగ్ వాళ్ళ దగ్గర డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటే మీకు ఐడియా వస్తుంది. జస్ట్ అరౌండ్ 4 lakhs 4.5 lakhs అయితే గొప్ప. మనం వచ్చి 13 monthsలో వీఆర్ ఏబుల్ టు డూ 10 lakhs అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద బ్రాండ్ దట్ వీ హ్యావ్, CBN brand, and the vision that he has got. అండ్ మనకి ఇప్పుడు ఉండే బీజేపీతో అలయన్స్ కానీ నరేంద్ర మోడీ గారు ఏ రకంగా మనకి స్టేట్కి సపోర్ట్ చేయడం, సో ఇవన్నీ కూడా ఇట్ ఈస్ హెల్పింగ్ అస్ టు డూ ఏ గ్రేట్ జాబ్. సో అలాగే సింగపూర్ పోయినప్పుడు కూడా డిస్కషన్స్లో వేరియస్ థింగ్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇన్సెంటివ్స్ది గురించి కూడా మన ఇండస్ట్రీస్లకి ఇన్సెంటివ్స్ ఇస్ పెండింగ్ ఫ్రమ్ క్వైట్ సమ్ టైమ్. దాదాపు 9,000 కోట్లు 10,000 కోట్లు. అది కూడా లోకేష్ గారితో బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకొని డిస్కస్ చేసి ఒక ఐడియాతో వీఆర్ కమింగ్ అప్. దిస్ విల్ బీ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా, నోబడీ వుడ్ హ్యావ్ డన్. లోకేష్ గారు కూడా హీ హెస్ డిస్కస్డ్ అండ్ చంద్రబాబు గారికి తొందరలో ప్రజెంట్ చేసి అది కూడా క్లోజ్ చేస్తాం. సో ఇట్లాంటివన్నీ ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ విత్ చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్. ఒకటి నేను ఎప్పుడు ప్రజలకు అందరికి కోరుకునేది లాంగ్ టర్మ్. ద సింగపూర్ వై టుడే ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్, సో అడ్వాన్స్ ఎకానమీ, దగ్గర 500 billion పైన ఎందుకు అంతుంది అంటే అంత స్మాల్ కంట్రీ, బికాస్ ఆఫ్ ఎ గుడ్ గవర్నెన్స్. 60 years నుంచి స్టేబుల్ గవర్నమెంట్ అక్కడ ఉంది. అందుకనే దే ఆర్ ఏబుల్ టు పర్ఫార్మ్ సో వెల్. సేమ్ థింగ్ ఇన్ గుజరాత్, స్టేబుల్ గవర్నమెంట్ మోర్ దెన్ 3 decades. అందుకనే మీరు టాప్ ఏదైతే పారామీటర్స్ తీసుకుంటే టాప్ 3లో ఆల్వేస్ గుజరాత్ విల్ బీ దేర్. సో ఇట్లాంటివన్నీ కూడా మనము లాంగ్ గవర్నమెంట్ కంటిన్యూ అయిందనుకోండి మన ఎన్డీఏ ప్రభుత్వం విల్ బీ ఏబుల్ టు డూ లాడ్ ఆఫ్ థింగ్స్. అండ్ ఇదే కాకుండా సంక్షేమ పథకాలు కూడా ఫెంటాస్టిక్గా చేస్తున్నాం, మీ అందరూ చూస్తున్నారు. ఈ మంత్లోనే నిన్ననే ఫార్మర్స్కి దాదాపు 7,000 రూపాయలు ప్రతి ఒక్కరికి పడడం జరిగింది. తర్వాత ఫ్రీ బస్సు కూడా 15th August నుంచి ఫర్ లేడీస్కి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో ఇట్లాంటివన్నీ కూడా ప్యారలల్గా జరుగుతూ ఉంటుంది. గ్రోత్ ఉండి రెవెన్యూస్ పెరిగినాయంటే మన సంక్షేమ పథకాలు కూడా ఇంకా పెద్ద ఎత్తున చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో లీడర్షిప్ లైక్ చంద్రబాబు గారు మనకు ఉంటే విల్ బీ ఏబుల్ టు డూ ద బెస్ట్, గివ్ ద బెస్ట్ అండి. ఇంకా this is what I wanted to express, that we have had a great trip in Singapore, and Singapore companies gaani they have shown so much interest. Future lo petubadlu meeki with values, with confirmation meere chustaru, the flow of things will happen in next few months.